12వ వచనం, 4వ అధ్యాయము 12వ వచనం చదువు దయచేసి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని నేను ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. మోకరించండి. ప్రభా, నేను కూడా పోరాటం కలిగి ఉండు కొరకే నాకు నేర్పించు. దావీదు అంటున్నాడు నాకు నేర్పిన వాడు ఆయనే, నాకు యుద్ధం నేర్పిన వాడు ఆయనే, నాకు నమ్మకం పుట్టించిన వాడు ఆయనే. అటువల్లే ఎప్పటిలో కూడా అంటే నమ్మకంగా ఉన్నాడు. విశ్వాసమే, కానీ విశ్వాస పాత్రులుగా ఉండాలి. మన విశ్వాసమే విశ్వాస పాత్రులుగా ఉన్నామని పరీక్షించుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా దేవ, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం. ఎన్ని మార్లు వచ్చినా త్రోసివేయన దేవుడు తండ్రి, మీ ప్రజలైన మేము యోగ్యమైన రీతిలో పరీక్షపడిన అనుభవంలో తీర్పులోనికి రాకుండాట్లు మీ చేత ఏదైతే మాకు మా ప్రభావ శిక్ష అవసరమో, ఏ విషయంలో నలగొట్టబడాలో, ఏ విషయంలో చర్చయబడాలో, మరి ఆ విషయాలన్నిటినీ నాతో మాట్లాడుతారండి. వెనగలిగే చెవి, గ్రహించే హృదయము, దాచుకునే మనసు దయచేయండి. మీరు బుద్ధిని పుట్టించండి తండ్రి. అంత శబ్దమును కరెంట్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా ప్రభా, ఒకరికొకరి వైపు మనసు వెళ్ళక మీ వైపే మనసు నిలకడగా ఉండటకు సాయం చేయండి. ఓ తండ్రి, మా ప్రభా, ఎప్పప్రా జీవితమును మేము గమనంలోనికి తెచ్చుకొని మరి ఎప్పప్రా ఎలాంటి మంచి పోరాటం, ఏ విషయాలు కలిగి ఉంటే పోరాడగలిగాడో, మరి అదేవిధంగా పౌలు కూడా అంటున్నాడు, మంచి పోరాటం పోరాడుతున్నాను. నా తండ్రి, నీవు కూడా భూమి మీద ఉన్నప్పుడు మంచి పోరాటం పోరాడి తండ్రి చేతికి మీ ఆత్మను అప్పగించుకున్నారు. భక్సింగ్ గారు కూడా అలాగనే మంచి పోరాటంతో వచ్చాడు. మా ప్రియులు అందరూ ఉన్నారు. మా జీవితంలో మేము కూడా నాయన అటు మంచి పోరాటం కొరకే మాకు సహాయం చేయండి. నీ దాసుని శిలుసాటును మరుగు చేసుకుని నీ నోటికి బోరగా వాడబట్టుకు సహాయం చేయండి. నిన్ను వెళ్ళా నీ రక్త ప్రోక్షణలోనికి నన్ను తెచ్చుకుని క్రీస్తునామం బయటనే ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి చదువుబడినటువంటి భాగంలో మొట్టమొదట ఎపెఫ్రా ఏమై ఉన్నాడు చెప్పండి. మళ్ళీ చదువుదాం ఆ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలని మంచిది. మీరు అనే పదాన్ని మనం చూసినప్పుడు ఎల్లప్పుడూ అనగా నిరంతరము ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఎపెఫ్రాలో ఉన్న మంచి లక్షణము మొట్టమొదటి ఏంటంటే ప్రార్థనా జీవితం. లేదా ప్రార్థనా జీవితంలో ఆ విజయాలు ఎలా పొందాడు, ఆ పోరాటంలో ఎలా గెలిచాడు. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఎపెఫ్రాను గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడానికి గల కారణాలు, మూలాలు చూద్దాం. మూలాల్లోనికి వెళ్ళి కొంచెం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదట ఆయన
అందరి కొరకై ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మొట్టమొదట ప్రార్థన జీవితము ఎంత అవసరమో నేర్చుకుంటున్నాం. రెండవది మళ్ళా చదవండి, అదే విషయం. మీలో ఒకడును అతడు మీ కొరకు ప్రార్థనలో. కాబట్టి ఇక్కడ రెండవది ఏముంది ఆయనలో? రెండవది ఏంటి? హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. మొట్టమొదటి ప్రార్థనా జీవితం ఉంది. ఆ ప్రార్థనా జీవితమే ఎలా ఉందంట? హృదయపూర్వకమైనది, కనపరుచుకునేది కాదు. ఘనపరుచుకునేది అంతకంటే కాదు. బయటికి కనపడతలా, అందరి కొరకై ప్రార్థన, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. ఆ ప్రార్థన హృదయపూర్వకమైనదే ఉంది. ఆ ప్రార్థన హృదయపూర్వకమైనదే ఉంది. మూడోది చదవండి, అదే విషయం మళ్ళీ చదవండి. ఇక్కడ మీ కొరకు అనేది రెండోది ఏంటంటే వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తున్నాడు. మీ కొరకు అనేది మనం చూస్తే స్థానిక సంఘం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. దగ్గర నుంచి నీ కొరకే నేను మాట్లాడుతుంది, నీ కొరకే ఇది అని అంటాం కదా. ఎక్కడో ఉన్నోడికైతే ఆయన కొరకు అంటాం, అంతేనా? చెప్పండి. ఆయన కొరకు అంటాం, ఆయన కొరకు, లేకపోతే వారి కొరకు అంటలేదు. ఇక్కడ మీ కొరకు అంటే వ్యక్తిగతంగా చేస్తున్నాడు, అందరి కొరకు చేస్తున్నాడు, హృదయపూర్వకంగా చేస్తున్నాడు. మళ్ళా తిరిగి ఎట్లా చేస్తున్నాడు? వ్యక్తిగతంగా కూడా, సంఘంలో వ్యక్తిగతంగా కూడా చేస్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా కూడా చేస్తా ఉన్నాడు. మూడు మాటలు చూస్తా వచ్చాం. మరో మాట చూడండి, మళ్ళీ చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడును ఏం చేస్తున్నాడు? నాలుగోది పోరాటమే. యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? నన్ను ఆశీర్వదించేంత వరకు చెప్పండి నేను విడిచిపెట్టను అంటే పోరాడుతా ఉన్నాడు. యాకోబు ఎవరి కొరకు పోరాడాడు? తను తన కుటుంబం కొరకు పోరాడాడు. ఎప్పుడు ఎవరి కొరకు పోరాడాడు? అమ్మా, అందరి కొరకు. అంటే నిస్వార్థమైన ప్రార్థన, నిస్వార్థమైన పోరాటము, నిస్వార్థమైన పోరాటము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పోరాటం ఎలాంటిదంటే నిస్వార్థమైన పోరాటం. దాన్ని ఇంకొకటి మనం అనుకోవచ్చు. అక్కడ ఆ పోరాటం ఎలా ఉందంటే పట్టు వదలక పోరాడుతూ ఉన్నాడు, పట్టు వదలక పోరాడుతూ ఉన్నాడు. ఈ అనుభవాలు చాలా విలువైనవి. ఇంకొకసారి మనం అదే విషయాన్ని 11వ విషయం చదువు 4:13. ఇతడు మీ కొరకును లవదకియా వారి కొరకును ఏం చేస్తున్నాడు? ఎవరి కొరకు? తన కొరక, తన భార్య కొరక, లేక తన బిడ్డల కొరక, లేక తన బంధువర్గం కొరక, అనేకుల కొరకు. అంటే ఇతర సంఘాల కొరకు కూడా. నేను చాలాసార్లు చూస్తున్నాను, హెబ్రోన్ అనే పేరు వినపడదు ఇక్కడ. అందరు కాదులండి, ఎక్కువ అందరు
ఏరుమోన్ అనేది వినపడదు, తెలియదు. కానీ ఏం చేస్తున్నాడు? నిస్వార్థమైన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థనలో కూడా త్యాగభరితమైనటువంటి ప్రార్థన, అనేకుల కొరకు పోరాడుతూ ఉన్నాడు. పట్టు వదలక పోరాడు. ఆ సమస్య తీరేంత వరకు. చాలాసార్లు మన జీవితాల్లో త్యాగం ఉండదు, సమర్పణ ఉండదు, అర్పణ అంతకంటే ఉండదు. ఉపయోగం ప్రార్థనలు ఏముందంట? త్యాగం కూడా ఉంది. ఏదో నలుగురి కోసం ఒక అరగంట అంటే చేయొచ్చు. సంఘాలను ఎత్తి పట్టుకుంటున్నాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు, ఆయా సంఘాల్లో ఉన్నాడు, సమస్యలు ఎత్తి పట్టుకుంటున్నాడు. ఆ సమస్యలే కాదు, అక్కడున్న పరిస్థితులు ఎత్తి పట్టుకుంటున్నాడు, అక్కడున్న ఔషధాలు ఎత్తి పట్టుకుంటున్నాడు, అక్కడున్న లోటుపాట్లు ఎత్తి పట్టుకుంటున్నాడు. ఎఫెప్రాలో ఏముంది అంటే త్యాగ సహితమైన ప్రార్థన, నిస్వార్థమైన ప్రార్థన ఉంది. అది త్యాగ సహితమైనదిగా ఉంది. ఆ నిస్వార్థమైన ప్రార్థన హృదయపూర్వకంగా. చదువు ఇంకో మాట 13 మళ్ళీ చదవండి. ఇతడు నీ కొరకును ఏం కలిగిన వాడు ఇతను? చెప్పండి, చెప్పండి. ఏమనిస్తున్నాడు పౌలు? ఇతరులో స్వార్థం అనేది నాకు కాలం గడిపేయడానికి మందిరానికి వచ్చేవాడు, సమయాన్ని గడిపేద్దామని వచ్చేవాడు కాడు అని ఏమిస్తున్నాడు అక్కడ? సాక్ష్యం కలిగిన ప్రార్థన, సాక్ష్యం కలిగిన జీవితము, సాక్ష్యం కలిగిన విశ్వాసం యొక్క ఆ ఫలాలను చూపిస్తా ఉన్నాడు. విశ్వాసి యొక్క ఫలాలు చూపిస్తా ఉన్నాడు. ఇదిగో ఇదేని ఎవరు చూపిస్తున్నాడు? ఎవరెవరో చెప్పుకోవట్లేదు అక్కడ. ఎవరు చెప్తున్నారు? దైవ సేవకుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. రాజుపాలెం నుంచి వచ్చారు, అనపాలెం నుంచి వచ్చారు, కొండమూడు నుంచి వచ్చారు. ఇక్కడోళ్ళు రావడానికి పాటలు అయిపోయి వాక్యం మొదలైనాక వచ్చాను. నేను అలా రాలేదు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. వచ్చిన వారు పక్కన పెట్టేసేయండి, వారు కాదు. తిన్నోడితో పనే ఉంది, తిననోడికి నీరసం వచ్చేది. ఎంత దైవగ్రామం! రేపు ఎఫెప్రా గురించి సాక్ష్యం ఇచ్చినట్టు మన గురించి ఇయ్యగలడా? ఎఫెప్రా గురించి అపోస్తలుడైన పౌలే సాక్ష్యం ఇస్తే యేసు ప్రభువారు మన గురించి సాక్ష్యం ఇవ్వగలడా? మన గురించి మన ప్రార్థన, ఎఫెప్రా ప్రార్థన ఎలా ఉంది? మంచి పోరాడుతున్నాడు. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? అపోస్తలుడైన పౌలు గురించి చెప్తా ఉన్నాడు, సాక్ష్యం రాస్తా. ఈ పౌలున్నాడు చూడు, మంచి పోరాటము పోరాడాడు. తన పరువు కడగొట్టించాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మరి నీ విశ్వాసం సంగతి ఏంది సుమి? ఆర్చుకొని తీర్చుకొని మందిర క్రమమే, సంఘమే, సంఘ క్రమం. అసలు సంఘం అంటే ఏంటి? అసలు నువ్వెవరు? ఎఫెప్రా చెబుతున్నాడు, నేను ఆయన శరీరంలో భాగం. ఆయన నిరంతరము పోరాడుతూ వచ్చాడు. ఇందాలన్నాం మనం ఆరాధన వాక్యంలో, నిరంతరము పోరాడుతూ వచ్చాడు. చివరి వరకు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పేంత వరకు పోరాటంతో ఆయన జీవితం. ఏ రోజు సుఖం లేదు, ఏ రోజు సంతోషం లేదు, ఏ రోజు ఆనందము ప్రేమేందులు. ఎల్లప్పుడు బాధే ఆయనకు ప్రేమేందు, ఎల్లప్పుడు కష్టాలే ఆయనకి సంతోషం, ఎల్లప్పుడు వేదనే ఆయనకి నిద్ర, ఆకలి దప్పులు. ఎవరైనా ప్రభు అయినా మరి
ఎపెఫ్రా గురించి ఒక మాటలు చెప్పాలంటే, యేసు ప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహాను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అనగా రాయించినప్పుడు పరిశుద్ధాత్ముడుగా మీరు మారు మనసుకు తగిన ఫలములు, మరి ఎపెఫ్రాలో మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా లేవా? మరి మనలో ఉన్నాయా? ఉన్నాయా? ఏ ఫలాలు ఉన్నాయి? కాని ఫలాలు ఉన్నాయా? సకాలంలో కాయని ఫలాలు అంటే పరికాయలు అంటారు కదా, ఏమంటారు? కాలం అయిపోయిన తర్వాత కాల్చే కాయలు ఏమంటారు? కాదు, ఏదో అంటారు అయ్యో రావు, కారుకాయలండి. కాదా? సరే, ఏదో మీ ప్రాంతాన్ని పెట్టేద్దాం. మరి ఏ కాయలు మనము యజమానికి ఏదన్నా ఉపయోగపడే, పంట వేసినందుకు సంతృప్తి, పంట వేసినందుకంటే ఆయన పొలానికి కొనుక్కొని మన పంటగా వేసాడు కదా, మరి ఏదైనా కలిసి అక్కడ కాపు కనబడతా ఉందా? చూడండి, ఎపెఫ్రాలో ఇంకో 2 గుణాలు చూద్దాం. ఎపెఫ్రా ఎలాంటి ప్రార్థన చేశాడో చూసాం. దేని కొరకు ప్రార్థన చేశాడో చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. అమ్మా, మీలో ఒకడును, ఒకడంటే వారిలో ఒకడే, పక్కన వేరే సంఘానికి పోయిన చెప్పులా, ఎక్కడైతే ఆయన ఉన్నాడో, ఎక్కడైతే ఆ సంఘములో అంగముగా ఉన్నాడో, ఎక్కడైతే పరిచయం జరిగిస్తా ఉన్నాడో, వారి మధ్యలోనే సాక్ష్యము కనబడతా ఉంది. మళ్ళీ చూడన్నమాట, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు చాలండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చేస్తే దేని కొరకు ప్రార్థన చేశాడు అంటే, తన తోటి భక్తులు కూడా ఏం కావాలనంట, నేను సంపూర్ణుడి కాదు, నా తోటి నేను కాయ కాశాను, నేను మాత్రమే కాదు, అది కూడా, ఆ చెట్టు కూడా నిస్వార్థం. మరలా మనం అక్కడ అదే చూస్తాం, తోటి వారు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. సంపూర్ణులు కావాలి. దానిలో ఏమి లేదంట. ఏ మనసు ఉంది అక్కడ? చెప్పండి, ఏ మనసు ఉంది అక్కడ ఆయన దగ్గర? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసు? ఎపెఫ్రా కలిగిన మనసు. ఆ మనసులో ఏముండదు, నేను బాగుపడటమే కాదు, నా తోటి వారు బాగుపడాలి, నేను సంతోషించడమే కాదు, నా తోటి వారు సంతోషించాలి, నేను తినడమే కాదు, నా తోటి వారికి. ఒక్క చిన్న ప్రశ్న, మన మధ్య ఇదే ఆదివారము మీ మధ్యలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కనబట్టలేదు. ఎవరో మనిషి? చెప్పండి, ఏమైంది? ఎంతమంది ఆమె బైబిల్లోకి వెళ్ళి చూసి వచ్చారు? ఎంతమంది చూసి వచ్చారు? వాళ్ళు మాత్రమే దేవుడి చేత ఆశీర్వదింపబడతారు. వాళ్ళు మాత్రమే దేవుడి చేత ఆశీర్వదింపబడతారు. కారణం చెప్పప్రేమన్నాడు, నేను రోగినైనట్టు. నేను చదవడం మాట మత్తయి సువార్త 25. క్రీస్తు కలిగిన మనస్సు మనకు ఉందో లేదో చూద్దాం. 27
25 సారీ 25:32 లేదా 31 కానీ చదవండి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఇలారా ఏమని చేయబడతారంట? భోగు చేయబడతారు. పోనీ ఫలానా అని ఏమన్నా ఉందా? చెప్పండి అలా. ఫలానా అని ఉందా? లేదు. సమస్త జనులు పోగు చేయబడతారు. గొల్లవాడు అక్కడ ఒక్కసారి అవుదామా? గొల్లవాడు మేకలలో నుండి, మేకలతో కలిసి ఉండి, అక్కడ మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు అనగా యేసు ప్రభు వారు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు? కుడివైపునున్న గొర్రెలకి, ఎడమవైపునున్న మేకలకు కాదు. మేకలకు ఏం చెప్తున్నాడు అది కూడా చూద్దాం. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలకి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు మొదలైందంటే ఆ రాజ్యం కట్టడం? భూమి పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. చదవండమ్మా. ఆ ఏరు పెట్టుకోవాలి అక్కడ. నేను నువ్వు అక్కడ తక్కువ పైన కింద చదివి రావాలి. అక్కడికి రాజ్యమును స్వతంత్రించుకొనుడి, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చి అండర్లైన్ చేసుకోండి, చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అండర్లైన్ చేసుకోండి. అందుకు ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని ఉన్నట్టు చూసి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశమైనట్టు చూసి నిన్ను చేర్చుకుంటివి, దిగంబరివై ఉన్నట్టు చూసి ఎప్పుడు బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగివై ఉన్నట్టు అయినను, చెరసాలలో ఉన్నట్టు అయినను చూచి నీ యొద్దకు వచ్చిందని ఆయనను అడిగిదరు. అండర్లైన్ చేసుకోండి. రాజు అనగా యేసు ప్రభు వారు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి చేసిదిరి గనుక నాకును చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఎవరు చేస్తే ఏమన్నాడు? అల్పులైన వారికి మీరు చేశారు కనుక వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. చదవండి. అప్పుడు కుడివైపున వాళ్ళకి ఏం చెప్పాడు? భూమి పుట్టినది మొదలుకొని నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి. పర్వతంలో రాజ్యాన్ని కడుతున్నాడు మా నాన్న, దాన్ని స్వతంత్రించుకోండి. ఆ స్వతంత్రించుకోవడానికి గల కారణాలు వీళ్ళు ప్రాణం పెట్టలేదు.
వీళ్ళ రక్తం కార్చలేదు, వీళ్ళ కిడ్నీ ఇతరులకు ఇలా, లేకపోతే వీళ్ళ గుండె ఇతరులకు ఇలా, గాయపడి రక్తము కార్చేంతగా వీళ్ళు భక్తి చేసిందేమి అక్కడ రాయలా. చేసింది కాదు, నేను చేయలేదట్లా, అది రాయలా. మరి ఏమి రాశాడంటే, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఏమని సంబోధించాడు? అక్కడున్న వాళ్ళని ఏమని సంబోధించాడు? సహోదరులు. ఇప్పుడు బాధలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారికి, పరిస్థితిలో ఉన్న వారిని పరామర్శించే ఎవరికి చేసినట్టంట? యేసు ప్రభు వారికి స్వతహాగా చేసినట్టు, స్వతహాగా చేసినట్టు. అందుకే మీరు ఎంతమంది వెళ్ళారు అని నేను అడిగింది. ఎంతమంది వెళ్ళారు అని చూస్తాను. నిన్నటి దాకా మనతో పాటు ఉంది, ఈరోజు లేదు. నీకంటే ముందు ఆరాధన చేసిందో, నీకంటే వెనకాల ఆరాధన చేసిందో, ఎలా చేసిందో దేవుడి సన్నిధి. ఆమేన్ అని ఆశీర్వాదం అయిపోయిన పెద్ద ఎమ్మడే వచ్చి నుంచుంటది, అన్న ప్రార్థన చేయండి, అన్న ప్రార్థన అంటే ప్రభు మీద ఆధారపడుతూ ఉంది, ప్రభు వైపు చూస్తూ ఉంది. ప్రతి విషయంలో నాకు దేవుడు సహాయము. మనం చూసాం కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ సమస్య ఎన్నుండా ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోవాలి. ఉన్నదానిలోని గొప్పదానిగా ఆ దరిద్రుడైన లాజరు, పేదవాడైన లాజరు, కుష్టి రోగైనటువంటి లాజరు, కుక్కల చేత నాకబడిన వాడు ఇక్కడ ఉన్నంత వరకు ఆయన బతుకురావాడి బతుకు, ఏ బతుకురావాడి బతుకు షీ అనిపించుకునే స్థితిలో కనబడి ఉండొచ్చు, కానీ అక్కడ పోయినా కనపడతా ఉంది ఆయన స్థాయి ఏంటో. అక్కడ పోయినాక కనపడతాను. నేనంటాను, నా గురించి నేను సేవకురాలని కూర్చుంటే అక్కడ ఎన్నో విధాలుగా వాళ్ళు సాక్ష్యం పంచుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారే పుట్టింది మొదలుకొని ఆమె సుఖపడిందే, అయినా దేవుడిని నమ్ముకోవటం మానేలా, దేవుడింటికి రావడం మానేలా. కుటుంబ సమస్యలు ఉన్నాయి. భర్తకి నిన్న వాగ్దానం తీసుకెళ్ళింది. నిన్న ప్రేమితులు మనం పర్వాణం చేసాం కదా, అది కూడా తీసిపోయి ఆయనకి ఇచ్చిందంట. ఒక వచ్చి అంటుంది, నీకు సిగ్గుందా లేదా? పొద్దున పోయేటప్పుడు నేను తిట్టాడు కదా, మరి పర్వాలేదు అద్దెని అమ్మా, యానికి ఒక దేవుడి ఇంట్లో తెచ్చారమ్మా. చెబుతామా మనం ఆ సమాధానం? ఉందా ఆ ప్రేమ? ప్రేమించిన వాడిని ప్రేమించిన ఉపయోగం, ద్వేషించిన వాడిని ప్రేమిస్తుందామా? సాక్ష్యము యేసు ప్రభు మన గురించి చెప్పాలి. రెండోది చెప్తా ఉన్నాడు, ఎడమవైపు ఉన్న వారి గురించి, కుడివైపు ఉన్న వారి గురించి విన్నాం. ప్రపంచ మంది కొంచెం ముందు పోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎడమవైపు ఉన్న వారి గురించి విన్నాం. రండి, రెఫరెన్స్ చెప్పండి వాళ్ళకి, తక్కిన వాళ్ళకి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, ఏమ్మా ఇదే మాట ఆయనకేమొచ్చింది అని అంటాం మనమైతే. కానీ ఏమన్నాడు ఆయన? మరి అప్పుడు దాకా గొర్రెలు మేకలు కలిసే ఉన్నాయి, కానీ ఏమని పిలుస్తాడు వాడిని? వేరు చేసేంత వరకు ఎవరిని ఏమనలేదు, ఎవరికి ఏ బహుమానాలు ఉన్నాయో తెలియదు. వాళ్ళకు ఆశీర్వాదం అనే దీవెన, ఆశీర్వాదం అనే బహుమానము, ఏళ్ళకొని శాపం అనే బహుమానం. ఎందుకు ఆ మాట అన్నాడు వారిని? చూద్దానండి, చెప్పండి, చదవండి. శపించబడిన వారారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని గుండములోనికి. చూసారా, శపించబడిన వారి యొక్క గతి, ఆశీర్వదింపబడిన వారి యొక్క స్థితి పరలోకం ఎంత కొంచెమే
సరే చేయగలిగిందే. ఎవరైనా పోతా ఉన్నాము, దారిలో ఎవరికైనా బాగలేదు, పోయి 2 మాటలు చెప్పేసి ఆదరణ కొరకై యేసు ప్రభు సాయం చేస్తాడమ్మా, నన్ను సాయం చేశాడు, నా పరిస్థితులు నాకు తోడై ఉన్నాడు, నా కష్టాల్లో నాకు తోడై ఉన్నాడు, నన్ను ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరిస్తాడు. ఎవరు చెప్పారు మాట? ఎవరు చెప్పారు? సమరయ స్త్రీ. నేను చేసినవి నాతో కూడా చెప్పిన వాడు క్రీస్తు కాడా, నిన్ను కూడా ఆదరిస్తాడమ్మా, ఆదరిస్తాడమ్మా. ఆయన ప్రతినిధిగా ఉన్నాము, ఆయన పక్షమున ఆయన కార్యములు చేయడం కొరకై ఆయన సిద్ధపరచుకున్న పాత్రలుగా ఉన్నాము. అందుకే అన్నాడు, శపించబడిన వాళ్ళారా, అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని గుండములకి పోవుడి. పోండి అని కూడా అంట, పోవుడి ఇసుకుతో చెప్తున్నాడు. ఇసుకుతో చెప్తావు నా చదమ్మా. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహమీయలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై అండర్లైన్ చేసుకోండి, రోగినై శంసాల్లో ఉంటిని. ఏం రాలేదంట? చూడకపోతే ఏ గతి ఉంది? నువ్వెవరైనా సరే మందిరానికి వచ్చావా, రాలేదని పక్కన పెట్టి ఎక్కడికి వచ్చినా రేపు ఆడకు పోయి నిలబడాలి. మెప్పు కోసం వస్తున్నామేమో, ఘనత కోసం వస్తున్నామేమో, ఒకవేళ కాలం గడిపేయడానికి వస్తున్నామేమో. ఆయన అంటాడు మనమైతే కేర్ చేస్తాం. ఆయన అంటాడు ఐ డోంట్ కేర్, నువ్వు ఎవరైతే నాకేంటి. కాబట్టి ఎప్పుడప్పుడాలో ఏముందంట? ఏముంది? త్యాగభరితమైన, లేకపోతే త్యాగపూరితమైన ప్రార్థన. ఈ విశ్వాసము, ఇట్టి సాక్ష్యము లేకుండా ప్రభు ఎదుట ఎలా నిలబడతాం? ఎలా నిలబడతాం? ఎలా నిలబడతాం? చెప్పండి. నిలబడతామా? నిలబడలేకపోతే ఏంటి సంగతిలో? రక్షించిన దేవుడే, ప్రాణం పెట్టిన దేవుడే, మానవుడిగా చేయబడిన దేవుడే, మానవుడి కంటే తక్కువగా అనగా ఎలా చెప్పాడంట? మనుషుడి కంటే కూడా మరి వికారంగా చేయబడుతూ వచ్చిన వాడు నీ కొరకు రేపుడు దినమున ఇన్ని చేశాను, నీకు ఎందుకు ఇంత డాష్ అంటే ఎక్కడ పెట్టుకుంటాం? ఏం తక్కువ చేశాను? అపవాదిని వెంబడిస్తావా? వాడి లోకాన్ని వెంబడిస్తావా? వాడి రాజ్యాన్ని వెంబడిస్తావా? వాడి కార్యాలను వెంబడిస్తావా? వాడి యొక్క ఉద్దేశాలు, సంకల్పాలని వెంబడిస్తావా? వాడి ఆశ కోరికలను వెంబడిస్తావా? వాడి సంతోషం పెట్టడం కొరకై నన్ను దుఃఖ పెడతావా? నీ కొరకే కదా నేను మౌనంగా తలవాల్చింది, నీ కొరకే కదా. వచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె వలె మౌనంగా తలవాల్సిందెందుకు? నేను బాగు చేయడానికి కదా, నిన్ను పరలోక రాజ్యంలో పోగొట్టుకున్న రాజ్యంలో చేర్చడానికి కదా. నిలదీసే టైం ఒక దినాన ఉంది, లెక్క చెప్పుకోవాలి. కాలం గడిపేయడానికి మందిరానికి వస్తున్నామేమో, జాగ్రత్త. ఇక్కడ కాలం గడిపేయచ్చు, ఇక్కడ ఇష్టానికి జీవించవచ్చు, ఎలాగైనా బ్రతికేయచ్చు. కానీ ఒక దినము మాత్రము ఉంది. అప్పుడు వరకు గొర్రెల మేకలు కలిసి ఉన్నాయి, అప్పటి వరకు బుద్ధిగల కన్నీలు, బుద్ధిలేని కన్నీలు కలిసి ఉన్నారు. ఒక దినం వస్తుంది, జాగ్రత్త. నీ అశ్రద్ధ, నీ నిర్లక్ష్యము నిన్ను ఎంతో నష్టంలోనికి తీసుకుపోతుంది. శరీరానికి ప్రయత్నిస్తున్నావా? ఆత్మకు ప్రయత్నిస్తున్నావా? శరీర కార్యాల మీద మనసు ఉంచుతున్నావా? ఆత్మ కార్యాల మీద మనసు ఉంచుతున్నావా? ఆత్మ కలిగించే ఐక్యతలోనికి వెళ్ళిపోతున్నావా? శరీర సంబంధమైన సంతృప్తిలోనికి వెళ్ళిపోతావన్నావా? దేని కొరకు? నీ రక్షణ పొందిన జీవితం ఎలా ఉంది? ప్రభు కోసం కొవ్వొత్తిలా కరిగిపోతా ఉన్నావా? లోకం కోసం నీలో ఉన్న విశ్వాసాన్ని
కోతిలాగా ఎలా ఉంది మన జీవితం? చెప్పరా? చాలా ఉంది. ఒక 5 మాటలే తీసుకున్నాను మీ ముందుకి. ఎలాంటి జీవితం, ఎలాంటి సాక్ష్యం! అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు ఆ సాక్ష్యం. అపోస్తలుడైన పౌలు అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకోమన్నవాడు ఎప్పటికీ గురించి సాక్ష్యం ఇస్తామన్నాడు. చెప్పండి, రండి, ముందుకు రండి. ఇప్పుడు నేను రోగినై సరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నిన్ను నీవు ఆకలి కొనిగి అయినను, తప్పి కొనిగి అయినను, సరసాల పరదేశి అయినను, దిగంబరి అయినను చూచి ఆయనను అడిగెదరు. అందుకు ఆయన ఇక్కడేమన్నాడు? నా సహోదరులు అన్నాడా? అల్పులైన వీళ్ళు. ఇందాక ఏమన్నాడు? నా సహోదరులను. మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఎవరికి సహాయం చేయలేదు గనక, నన్ను పోలి నడుచుకోలేదు గనక, నా చిత్తమును ఎరగలేదు గనక, నేను చెప్పిన వాక్యమును తిరస్కరించారు గనక, నేను చెప్పిన వాక్యానుసారంగా లేరు గనక, నా చిత్తాన్ని త్రొక్కివేసి వెళ్ళిపోయారు గనుక నాకు చేయలేదని మీతో ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉందని చెబుతున్నాడు. వాళ్ళకి ఖచ్చితంగా మీకు తిప్పలు ఉన్నాయని. ఒక్కళ్ళ మీద ఒకరికి అవసరం లేదు. ఎవరి భక్తి వారిదే. సాయం చేసుకుంటాం ఎప్పటి ఒకరికొకరు ప్రార్థన, ఒకరి భారం ఒకరు పంచుకుంటాం. కానీ ఇక్కడ సహాయం చేసే విషయంలో, ఇతరులను ఆదరించే విషయంలో నువ్వు దరిద్రంగా ఉన్నావు అంటే, పిసరగొట్టుగా ఉన్నావు అంటే, ప్రభు మనసు ఎలా ఉంది నీలో? ధనవంతుడైనటువంటి వారు ఎవరయ్యా అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము దరిద్రుల వలె ఉండి అనేకులు ధనవంతులుగా. అది అనేకులు కష్టాల్లో ఉన్నారు. నీ కష్టం పక్కన పెట్టు. వాళ్ళ కోసం నువ్వు కష్టపడితే రేపు నీ కోసము సుఖము ఇచ్చాడు. నా కష్టము నాదే, నా సుఖము నాదే, నా బిడ్డలు నా బిడ్డలే, నా కుటుంబం నా భక్తి నాదే అనుకుంటే రేపు ఆ భక్తిలో కలవదు. నీ భక్తి నీదిగానే ఉండిపోద్ది. వేరు చేయబడింది. అక్కడ ఏం చేసేది మరొకరు లేరు. చావుకులు లేరు, సంఘ పెద్దలు లేరు, దీర్ఘదర్శులు లేరు, బిషప్పులు లేరు, దేవదత్తులు కూడా కాదు. ఎవరంటే ఏం చేసేది? స్వయాన యేసు ప్రభు వారే. తన మనసుకు తెలుసు ఎవరేంటి అనేది. ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం జీవించాలి. నీ కోసం ప్రాణం పెట్టిన వాడే, నీ కోసం నిలువెల్లా తనకంటూ ఒక రక్త బొట్టు కొడుచుకోకుండా కాల్చినవాడు. ఆయన కోసం ఉందా? మరే అన్నయ్య బంధువులు వచ్చారు అందుకని రాట్లా ఉండు, రేపు ఆ బంధువులతోనే పోదగాని లైవ్ కట్. రేపు ఆ బంధువులతోనే వారిని మందిరానికి తెచ్చుకో, వారి కొన్ని నిత్య రాజ్యాన్ని రుచి చూపి ఏసై